ఇండియా నిన్న పాకిస్తాన్ పైన ఫైనల్ మ్యాచ్ ఏషియా కప్ 2025 గెలిచింది. ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ ఏ ఇండియన్స్ అయితే లీగ్ స్టేజ్లో ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదు అని చెప్పి డిమాండ్ చేశారో అదే ఇండియన్స్ నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత ఫైనల్ ఆపరేషన్ సింధూర్తో ఈ మ్యాచ్ను లింక్ చేసి సెలబ్రేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, లీగ్ స్టేజ్లో ఉన్న కోపం, లీగ్ స్టేజ్లో ఉన్న అగ్రెసివ్నెస్ అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? మ్యాచ్ గెలిచిన తర్వాత దాన్ని ఆపరేషన్ సింధూర్తో లింక్ చేసి సంబరాలు చేసుకుంటున్నారే. మీరే కాదు, సోకాల్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీనిపైన ట్వీట్ అనేది చేయడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర మనం ఫస్ట్లో ఎప్పుడైతే డిమాండ్ చేశామో ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదు అని చెప్పి, అప్పుడు ఆయన దగ్గర ప్రతి ఒక్క పవర్ ఉంది ఆ మ్యాచ్ని స్టాప్ చేయగలిగేలా. మన ఇండియన్ ఫ్యాన్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకుండా చూడండి అని చెప్పి మనం డిమాండ్ చేసినప్పుడు మాట్లాడని ప్రైమ్ మినిస్టర్ నిన్న మనం మ్యాచ్ గెలిచిన తర్వాత వచ్చి ఆయన దాని గురించి ఆపరేషన్ సింధూర్తో దాన్ని లింక్ చేసి ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జర మీరే ఆలోచించండి. మన ఇండియన్ ఫ్యాన్స్ ఆ యొక్క విక్టరీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, వీ హ్యావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పాకిస్తాన్, అంటే మనకు పాకిస్తాన్ నుంచి ఇంకెప్పుడు మనకు ప్రాబ్లమే రాదు, ఆ విధంగా వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నారు. పొలిటీషియన్స్ వాళ్ళందరూ సేఫ్గానే ఉంటారు, సాధారణమైన జనాలకే ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇది మన ఫ్యాన్స్ కానివ్వండి, నార్మల్ పీపుల్ దాన్ని గ్రహించడం లేదు. అండ్ అందరూ దాన్ని ఆపరేషన్ సింధూర్తో లింక్ చేయడం, ఆ పాల్గమ్ అటాక్తో లింక్ చేయడం చాలా తప్పు. బికాస్ అక్కడ నష్టపోయిన ప్రాణాల విలువ ఆ ఫ్యామిలీస్కి కానివ్వండి, వాళ్ళకే ఆ బాధ అనేది ఉంటుంది. మీరు అందరూ కూల్గా మనం గెలిచిన తర్వాత దాన్ని ఆపరేషన్ సింధూర్తో లింక్ చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ సైన్. ఒక స్పోర్ట్ని స్పోర్ట్ లాగా చూడండి. గేమ్ జరిగింది, గేమ్ని మనం విన్ అయ్యాం, దట్స్ ఇట్. అక్కడ పోయిన ప్రాణాల విలువ ఒక గేమ్తో మీరు వెలకట్టాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ ఫేర్ థింగ్. అండ్ మీరు ఒక ఇండియన్గా గర్వపడుతూ ఆ గేమ్ని మీరు ఆపరేషన్ సింధూర్తో లింక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో జర ఆలోచించండి. మనం ఇక్కడ మన హోల్ ఇండియన్ టీమ్ని మనం కంగ్రాట్స్ చేయొచ్చు, వాళ్ళని అప్లాడ్ చేయొచ్చు. బికాస్ వాళ్ళు పీసీబీ యొక్క చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నుంచి అవార్డు తీసుకోవడానికి డినై చేశారు. అండ్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా వాళ్ళు మన పాల్గమ్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళతో వాళ్ళు నిలబడ్డారు. బట్ మ్యాచ్ అయితే ఆడారు, బికాజ్ అదంతా బీసీసీఐ చేతిలో ఉంది కాబట్టి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ ద్వారా తెలియజేయండి.